సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఇప్పుడు బిజీగా ఉన్నారు. నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అలాగే ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్నారు. నిన్న ప్రధానితో భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు 2500 కోట్లు ఇస్తున్నట్టు నిధులు విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇందులోనే మళ్ళీ 2000 కోట్లు అడ్వాన్స్గా కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవ్వబోతున్నారు కదా. ఈ నేపథ్యంలో ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది? దీనిపై మీరేమంటారు? గత 5-6 సంవత్సరాలుగా అంటే 2018కి ముందు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికార భాగస్వామిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేసిన ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రయత్నాలు ఫలించి కొన్ని అంశాల పట్ల పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చూసాం మనం. కానీ ఒకసారి 2018లో అధికార భాగస్వామి నుంచి వైదొలిగి భారతీయ జనతా పార్టీతోటి విభేదాలు పొడసూపిన నేపథ్యంలో 2019లో అధికార మార్పిడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వివిధ రిప్రజెంటేషన్స్ తీసుకెళ్లారు. కానీ ఏ సందర్భంలో కూడా గత 6 సంవత్సరాల కాలం, మోర్ పర్టికులర్లీ 2018 to 2024 రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయంలో ఒక సానుకూల దృక్పథం కనపరిచారు. ఈ అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రానికి గ్రాంట్లు విడుదల చేస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధిపరమైన ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు అనేది చెప్పుకునే స్థాయిలో ఏదీ లేదు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లాగానే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, రొటీన్ డే టు డే అఫైర్స్ తప్ప రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన అయితే వ్యక్తం కాలేదనేది వాస్తవం. కానీ 2024 ఎన్నికల తర్వాత అదే ఎన్డీఏలో మరొకసారి అధికార భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ స్పందనలో చాలా మార్పు వచ్చింది. రాష్ట్ర అవసరాల రీత్యా విభజన జరిగిన రాష్ట్రం, పార్లమెంటు ద్వారా విభజన జరిగింది, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, పార్లమెంటుది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన నేపథ్యంలోనే రాజకీయ పరంగా కూడా కొన్ని కలిసి వచ్చిన అంశాలు ఉన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామైన భారతీయ జనతా పార్టీ 2014-19 లాగా పూర్తి స్థాయి వారికి సొంత మెజార్టీ కాకుండా ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్యాబలం మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఇది రాష్ట్రానికి చాలా కలిసి వచ్చిన అంశం. ఈ కలిసి వచ్చిన అంశం నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రతి అభ్యర్థన కూడా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు, అంతే వేగంగా స్పందిస్తూ ఉన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 15,000 కోట్ల బడ్జెట్లో ప్రతిపాదించిన అమౌంట్ చాలా పెద్ద సహాయంగా పరిగణించాలి దాన్ని. ఎందుకు అనంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం 2,500 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అందులో కోర్ అమరావతి ప్రాంతానికి 1,500 కోట్లు, 1,000 కోట్లు విజయవాడ గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కేటాయించారు. అలాగే పోలవరం సెకండ్ డిపిఆర్ని ఆమోదించడం, పైగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే నిన్న ప్రధానమంత్రి గారితో మాట్లాడిన సందర్భంగా 2,800 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు విడుదల చేశారు. అందులో 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు తాలూకు రీఎంబర్స్మెంట్, మిగిలిన 2,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా పే చేస్తూ ఉన్నారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుని కేంద్ర ప్రభుత్వం తర్వాత రీఎంబర్స్ చేస్తూ వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్గా ఇప్పటివరకు ₹1 ఇవ్వాలి. మొట్టమొదటిసారి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వినతిని మన్నించి మేము పెట్టుబడి పెట్టి నిర్మాణం చేయడానికి కావాల్సిన ఆర్థిక పరిపుష్టి మా రాష్ట్ర ఆర్థిక స్థితి ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మీరే కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తిని మన్నించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, రేపు నవంబర్లో ఫ్లడ్ ఆగిన దగ్గర నుంచి ఇమ్మీడియట్గా డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఒకే సీజన్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి. మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు పూర్తవుతుందో అని చెప్పలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇవాళ
పోలవరం ప్రాజెక్టు ఒక టైం బౌండెడ్గా 2026 ఖరీఫ్ నాటికి పూర్తి చేయడానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనకు ఒక రాష్ట్రానికి ఒక పాజిటివ్ సంకేతం అందింది. అదే సందర్భంలో రైల్వే జోన్ దాదాపుగా దశాబ్ద కాలం క్రితం రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన ప్రకటన. అది 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన అయితే చేశారు కానీ ఆ కార్యాలయాల నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయింపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. 5 సంవత్సరాల పుణ్యకాలం గడిచిపోయింది. దానికి తోడు ఆ రోజు జోన్ ప్రకటన చేసిన సందర్భంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కూడిన రైల్వే జోన్ ఏర్పాటుకి విశాఖపట్నం కార్యాలయంగా జోన్ ఏర్పాటుకి ముందుకొచ్చారు తప్ప వాల్తేరు డివిజన్ని ఒరిస్సాలో ఉన్న సౌత్ కోస్ట్ డివిజన్లో జోన్లో కలపాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజాప్రతినిధులకి చాలా అభ్యంతరకరంగా వ్యక్తమైంది. అది విశాఖపట్నంలో జోన్ ఏర్పాటు అవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిని ఒరిస్సాలో కొనసాగించడం ఆక్షేపణీయం. అది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉంటున్న విశాఖపట్నంలో నెలకొల్పబోతున్న జోన్లోనే కొనసాగాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజాప్రతినిధుల తరఫున ఆ డిమాండ్ లేవనెత్తిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఒక కొత్త వలస, కిరణ్డోల్, కేకే మార్గాన్ని ఒకదాన్ని తప్పించేసి మిగిలిన వాల్తేరు డివిజన్ మొత్తాన్ని కూడా విశాఖపట్నం జోన్లోనే, అంటే ఆ డివిజన్ని విశాఖపట్నం జోన్లోనే కొనసాగించి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కూడిన జోన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అనేది కూడా 100% ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.